నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకోబోతున్నాం. అదేమిటో ఆల్రెడీ మీరు టైటిల్లో చూశారు కదా. అత్యంత తెలివైన బిడ్డ ఏ నెలలో పుడతాడో మీకు తెలుసా? ముఖ్యంగా ఫ్రెండ్స్, మీరు తెలుసుకోబోయి ఈ సమాచారం అనేది మీరు ఎన్ని పుస్తకాల్లో వెతికినా కూడా మీకు కనపడదు. ఇది ఎటువంటి జ్ఞానానికి సంబంధించిన సమాచారం అంటే ఇప్పటి పుస్తకాల్లో కనిపించని సమాచారం మాత్రమే కాదు. ఈ సమాచారం అనేది కేవలం కొన్ని వేల సంవత్సరాల క్రితం మన ఋషులు మునులు గుహల్లో ఒంటరిగా ఉండే సమయాల్లో, అలాగే వారు తపస్సు చేసే సమయాల్లో ఎంతో కష్టపడి గ్రంథాలలో పొందుపరిచిన అమూల్యమైన సమాచారానికి సంబంధించిన జ్ఞానం. కాబట్టి ఈ వీడియోలో చెప్పబోయే ఈ సమాచారం అనేది పూర్తిగా నిజం మాత్రమే కాదు, ఎంతో ఖచ్చితమైన ఆధారాలతో చెప్పబడింది. ఎందుకంటే మానవ కళ్యాణానికి, మానవ సంక్షేమానికి ఇటువంటి జ్ఞానం అనేది చాలా అవసరమని వారు ఇటువంటి సమాచారాన్ని గ్రంథాల్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మాత్రమే మీరు ఈ జ్ఞానాన్ని పరిపూర్ణంగా పొందవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే అసంపూర్ణమైన సమాచారం అనేది పూర్తి జ్ఞానాన్ని మాత్రం ఇవ్వదు. మీరు కనుక ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయే సమాచారాన్ని పూర్తి శ్రద్ధతో కనుక అర్థం చేసుకుంటే మీ జీవితంలోని ఎన్నో సమస్యలను సులభంగా అధిగమించి అన్నిటిలో కూడా విజయవంతం అవ్వగలరు. అదేవిధంగా మీ జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. వారి ఫ్యూచర్ కూడా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్, ఈ సమాచారం అనేది ప్రతి ఒక్కరూ, అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ తెలుసుకోవాలి. అంటే ఏ నెలలో పుట్టిన పిల్లలు అత్యంత తెలివైన వారు, అలాగే వారి జీవితంలో ఎటువంటి పేరుని సంపాదిస్తారు అని. ఇక మీ సమయాన్ని వృధా చేయకుండా అసలు వివరాల్లోకి వెళదాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పబోయే ఈ సమాచారం అనేది జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సమాచారం అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి మన మహర్షులు మునులు ఎంతో కష్టపడి సంపాదించిన వారి జ్ఞానాన్ని అమూల్యమైన గ్రంథాలలో పొందుపరచడం జరిగింది. ఆ సమాచారం అనేది పూర్తిగా నిజం మాత్రమే కాదు, ఖచ్చితమైనది. ఎందుకంటే మనం జ్యోతిష్య శాస్త్రాన్ని తీసుకుంటే మనిషి పుట్టిన సమయం బట్టి అతని జాతకం, అతని భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలు చెప్పటం జరుగుతుంది. ఇక పుట్టిన తేదీ ద్వారా జ్యోతిష్యులు ఏం చేస్తారు అంటే జన్మ కుండలిని తయారు చేస్తారు, అంటే బర్త్ చార్ట్ను తయారు చేస్తారు. ఎందుకంటే ఫ్రెండ్స్, జ్యోతిష్య శాస్త్రంలో ఒక వ్యక్తి జాతకం చూసి ఆ వ్యక్తి యొక్క మంచి చెడులు, అతని గతం, భవిష్యత్తు, ఇంకా చెప్పాలి అంటే అతని మరణం కూడా, రాబోయే గండాలను కూడా తెలియచేయటం జరుగుతుంది. కాబట్టి జ్యోతిష్య శాస్త్రాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటే ఏ నెలలో పుట్టిన బిడ్డ అత్యంత తెలివైన వాడుగా ఉంటాడు అనేది జ్యోతిష్యులు చెప్పగలరు. ఎందుకంటే ఫ్రెండ్స్, హిందూ ధర్మం ప్రకారం, అదేవిధంగా కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి తన జీవితంలో చేసే మంచి పనులు మరియు చెడు పనులు మూలంగానే మన కర్మానుసారమే మనకు ఫలితాలనేవి లభిస్తూ ఉంటాయి. అంటే ఏదైనా వ్యక్తి తన జీవితంలో కేవలం మంచి పనులు మాత్రమే చేస్తే అతనికి భవిష్యత్తులో ఖచ్చితంగా మంచి ఫలితాలు దక్కుతాయి. అలాగే అతని జీవితాంతం ఆనందంగా ఉంటాడు. ఇక అదేవిధంగా ఒక వ్యక్తి తన జీవితంలో ఎక్కువగా చెడు కర్మలు, చెడు పనులు మాత్రమే చేస్తే అతని ముగింపు ఖచ్చితంగా చెడుతో మాత్రమే ముగుస్తుంది. అంతేకాకుండా అతని జీవితంలో ఎంతో బాధలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్, మన గత జన్మల యొక్క పాప పుణ్యాల వల్ల కూడా ఈ జన్మలో మనకు మంచి చెడులు అనేవి జరుగుతూ ఉంటాయని మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఉదాహరణకు, ఒక బిడ్డ అత్యంత ధనవంతుల ఇంట్లో పుట్టాడు అనుకోండి, అంటే అతను పుట్టిన ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు కూడా ఉండదు. కాబట్టి ఆ బిడ్డ జీవితం సౌకర్యాల పరంగా అయితే పుట్టినప్పటి నుండి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అతను జీవితంలో అన్ని సుఖ సంతోషాలను కూడా పొందగలడు. అంటే అతను పుట్టిన సమయం నుండి అన్ని రకాల సుఖాలతో పాటు సౌకర్యాలను కూడా పొందగలడు. ఇక మరికొంతమంది పిల్లలు చాలా పేద కుటుంబాల్లో కూడా పుడుతూ ఉంటారు. ఇక ఆ విధంగా పుట్టిన పిల్లలకు సరైన ఆహారం కూడా అందకపోవచ్చు. అంటే వారికి తాగటానికి పాలు కూడా దొరకని పరిస్థితులు రావచ్చు. ముఖ్యంగా ఒంటి మీద వేసుకోవటానికి మంచి బట్టలు కూడా లేకపోవచ్చు. కాబట్టి వారు పుట్టినప్పటి నుండే ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే రోజులో ఆ బిడ్డకు ఒక్క పూట ఆహారం దొరికితేనే గొప్పలాగా అనిపిస్తూ ఉండొచ్చు. అయితే ఫ్రెండ్స్, మీ అందరూ కూడా అనుకోవచ్చు, ఒక చిన్న బిడ్డ కేవలం ఒక నిరుపేద కుటుంబంలో పుట్టడం మూలంగా అతని పరిస్థితి ఎందుకంత దయనీయంగా ఉంది? ఒక బిడ్డేమో ధనవంతుల కుటుంబంలో పుట్టి అన్ని రకాల సుఖాలను, సౌకర్యాలను పొందగలుగుతున్నాడు. అయితే ఫ్రెండ్స్, పాప పుణ్యాలు తెలియని ఇటువంటి పిల్లల పట్ల అసలు ఎందుకు ఇంత వివక్షత? ఇదే కదా మీరు కూడా ఆలోచిస్తుంది.
అయితే మీకు తెలియని విషయం ఏమిటి అంటే ఈ పిల్లల జాతకం అనేది వారి గత జన్మలో చేసిన కార్యకలాపాల ప్రకారం నిర్ణయించబడుతుందని మీకు తెలుసా? ఉదాహరణకు ఏ పిల్లవాడైతే ధనవంతుల కుటుంబంలో పుట్టాడు, ఆ పిల్లాడు తన పూర్వజన్మలో కొన్ని మంచి పనులు చేసి ఉంటాడు. అందుకే అతనికి తదుపరి జన్మలో అంటే ప్రస్తుత జన్మలో ఇంత మంచి జీవితం పుట్టుకతోనే లభించింది. ఇక మరో పిల్లాడు నిరుపేద కుటుంబంలో పుట్టాడు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే గత జన్మలో ఆ పిల్లాడు కొన్ని చెడు పనులు ఖచ్చితంగా చేసి ఉంటాడు. ఈ విధంగా ఫ్రెండ్స్ గత జన్మల కర్మల ప్రకారం ఒక వ్యక్తికి ఆరోగ్యకరమైన శరీరంతో పాటు బుద్ధిని కూడా ప్రసాదించడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది శారీరకంగా చాలా దృఢంగా ఆరోగ్యంగా ఉంటారు. అంటే వారు ఏదైనా సరే తిని అరాయించుకోగలరు. అంటే అలాంటి వ్యక్తులు ఎండిపోయిన రొట్టెను తిన్నా, గొడ్డు కారాన్ని తిన్నా కూడా వారి శరీరం తట్టుకొని చాలా ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా వారి శరీరం ఎటువంటి అనారోగ్యానికి కూడా గురి కాదు. ఇక మరో పక్కన ఎటువంటి వ్యక్తులు కూడా ఉంటారు అంటే వారెప్పుడూ కూడా అనారోగ్యాలతోనే బాధపడుతూ ఉంటారు. వారి శరీరాన్ని ఎప్పుడూ కూడా రోగాలు చుట్టుముడుతూ ఉంటాయి. వారు ఎంత మంచి ఆహారాన్ని తిన్నా, ఎంత ఖరీదైన పౌష్టికాహారం తీసుకున్నా కూడా వారి శరీరానికి వంట పట్టదు. అలాంటి వారు ఎప్పుడు కూడా హాస్పిటల్స్ చుట్టూ మందుల మీదే ఆధారపడాల్సిన పరిస్థితి. దీంతో వారెప్పుడు కూడా అనారోగ్యాలతోనే జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఆరోగ్యం అనేది అతని గత జన్మల కర్మల ప్రకారం నిర్ణయించబడుతుందని మీకు అర్థమైంది కదా. అదేవిధంగా అతని బుద్ధి కూడా నిర్ణయించబడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, గత జన్మలో మంచి పనులు చేసిన వారు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. అదేవిధంగా వారు తెలివైన వారుగా కూడా ఉంటారు, ఎంతో బుద్ధిమంతులవుతారు. అలాగే వారి తెలివితేటలను ఉపయోగించి సౌకర్యవంతమైన జీవితాన్ని కూడా గడపగలరు. అదేవిధంగా వారు కోరుకున్నవన్నీ కూడా వారి జీవితంలో విజయవంతంగా సాధించగలుగుతారు. ఇక ఏ వ్యక్తి అయితే గత జన్మలో చెడు కర్మలను మాత్రమే చేసి ఉంటాడు, అతను ఈ జన్మలో కూడా కేవలం చెడు ఫలితాలు మాత్రమే పొందుతాడు. అదేవిధంగా అతని బుద్ధిహీనత వల్ల ఏం చేసినా విజయవంతం కూడా కావు. దీంతో అటువంటి వారు ఎప్పుడూ కూడా ప్రతి విషయంలో వెనుకబడి ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్, కర్మానుసారం ఒక వ్యక్తి ఏ విధంగా బుద్ధిమంతుడు అవుతాడో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. కాబట్టి ఇప్పుడు ఏ నెలలో జన్మించిన బిడ్డ అత్యంత తెలివైన వాడో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ముందుగా ఎవరైతే జనవరి మరియు ఫిబ్రవరి నెలలో పుట్టిన పిల్లలు ఉంటారో వారు చాలా తెలివైన వారు. అంటే జనవరి ఫిబ్రవరి నెలలో పుట్టిన పిల్లలు చాలా బుద్ధిమంతులని చెప్పాలి. వీరికి తమ మీద పూర్తి నమ్మకం ఉంటుంది. అంతేకాకుండా వారి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా చాలా బాగుంటుంది. ఈ కాన్ఫిడెన్స్తోనే వారు వారి జీవితంలో ఎన్నో విషయాల్లో విజయవంతమవుతారు. అదేవిధంగా చిన్నప్పటి నుండి వారి జీవితాన్ని తమ నియంత్రణలో ఉంచుకోవటం కూడా ప్రారంభిస్తారు. కాబట్టి వారి నిర్ణయాలకు వారే యజమానులుగా ఉంటారు. అంటే జనవరి ఫిబ్రవరి నెలలో పుట్టిన పిల్లలు జీవితంలో ఖచ్చితంగా గొప్ప శిఖరాలనే అధిరోహిస్తారు. ఇక అటువంటి పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి పిల్లలు భవిష్యత్తులో వారి తల్లిదండ్రులు మరియు వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను కూడా గర్వపడేలాగా చేస్తారు. ఫ్రెండ్స్, ఇక మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో పుట్టిన పిల్లలు స్వభావానుసారం చాలా కోపంగా ఉంటారు. అంటే ఈ నెలల్లో పుట్టిన పిల్లలు ప్రతి దానికి కూడా కోపగించుకునే స్వభావం కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా ఇతరుల ముందు తమను తాము బెస్ట్ అని చూపించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇక ఇటువంటి పిల్లలు వారి ప్రయోజనం కోసం లేదా వారి గమ్యాన్ని చేరుకోవటానికి ఇతరులను వివాహం చేసుకోవటానికి కూడా వెనుకాడరు. లేదా ఇతరులకు హాని చేయటానికి ముందు కూడా ఒక్కసారి కూడా ఆలోచించరు. మంచైనా చెడైనా కూడా వారి నిర్ణయం మీద చాలా పవర్ఫుల్గా ఉంటారు. అంటే ఈ పిల్లలు తమ కెరీర్ను తీర్చిదిద్దుకోవటానికైనా లేదా ఏ పోటీలోనైనా సరే గెలవటానికి అన్యాయంగానో లేదా అబద్ధాలనైనా సరే ఆసరాగా తీసుకుంటారు. అంతేకాదు వారు ఇటువంటి పనులు చేసే ముందు బాధ కూడా పడరు. ఇంకా అదేదో గొప్ప పనిలాగా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక మే మరియు జూన్ నెలలో పుట్టిన పిల్లలు, ఈ నెలల్లో పుట్టిన పిల్లలు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఫ్రెండ్స్, మే మరియు జూన్ నెలలో పుట్టిన పిల్లలు చాలా నిర్మలమైన హృదయాలు కలిగి ఉంటారు. అంటే వీరు ఓపెన్ మైండెడ్ పీపుల్గా పిలువబడుతూ ఉంటారు. అంతేకాకుండా వారి హృదయంలో ఎప్పుడూ కూడా ఎవరి గురించి కూడా చెడుగా ఆలోచించరు. చాలా స్వచ్ఛమైన మనసుతో ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ నెలలో పుట్టిన పిల్లలు ఎప్పుడూ ఇతరుల కోసం ఏదో ఒక సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు.
ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా వారికి వీలైనంత సహాయం చేయాలి అనుకుంటూ ఉంటారు. అంటే స్వతహాగాని వారు ఎంతో దయగలిగిన హృదయాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా పరోపకార భావన అనేది వారి హృదయమంతా నిండిపోయి ఉంటుంది. కాబట్టి ఇటువంటి పిల్లలు ఇతరుల దుఃఖాన్ని చూసినప్పుడు వారు కూడా ఎంతో దుఃఖిస్తారు. అంతేకాకుండా ఎవరైనా బాధపడుతున్నా, ఎవరైనా దుఃఖిస్తున్నా కూడా వారి కష్టాలను ఏ విధంగా తొలగించాలి, వారికి ఏ విధంగా సహాయం చేసి వారి దుఃఖాలను పోగొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ నెలలో పుట్టిన పిల్లలు ఎంతో మంచివారు. అయితే ఫ్రెండ్స్, ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ పిల్లలు ఎక్కువగా ఇతరుల చేతిలో మోసపోతూ ఉంటారు. ఎందుకంటే వీరు వెంటనే ఇతరులను నమ్మేయటం మూలంగా ఇతరుల మోసానికి కూడా బలైపోతూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది కపటంగా ఉండేవారు వీరిని చాలా సులభంగా మోసం చేస్తూ ఉంటారు. వీరు మంచి మనసుతో ఇతరులకు సహాయం చేయాలి అనుకుంటూ ఉంటే కొంతమంది మాత్రం వీరిని ఎప్పుడూ కూడా వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. దీంతో వీరు ఇతరుల చేతిలో మోసపోతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి పిల్లలు ఎప్పుడైనా వ్యాపార రంగంలోకి వెళితే ఇతరులు వీరిని మోసం చేసి ఆ వ్యాపారంలో భారీ నష్టాలకు గురి చేసే ప్రమాదం ఉంది. అయినా కూడా ఈ పిల్లలు వారి భవిష్యత్తుకు ఎటువంటి భయం లేకుండా కట్టుదిట్టమైన భరోసా చేసుకోగలరు. ఇక ఫ్రెండ్స్, ఏ పిల్లలైతే జూలై మరియు ఆగస్టు నెలలో పుట్టి ఉంటారు వారు మానసికంగా ఎంతో దయ కలిగిన స్వభావాన్ని కలిగి ఉంటారు. అంటే ఈ పిల్లలు ఎంతో సింపుల్ నేచర్తో ఉంటారు. ముఖ్యంగా వీరు పుట్టుకతోని అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ పిల్లలు వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా సేవ చేయడానికి వెనుకాడరు. వారికి సేవ చేస్తూనే ఉంటారు. వారి తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టరు. అదే సమయంలో వీరికి ఎదుటి వారికి సహాయం చేస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. కాబట్టి ఈ నెలలో పుట్టిన పిల్లలు ఇతరుల కంటే గొప్పవారని నిరూపించుకోవటానికి కష్టపడుతూ ఉంటారు. అప్పుడప్పుడు వీరు ఆ విషయంలో విజయాన్ని కూడా సాధిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక సెప్టెంబర్ మరియు అక్టోబర్లో జన్మించిన పిల్లలు చాలా ధార్మికంగా అంటే భక్తి ప్రవృత్తులతో ఉంటారు. వీరికి దేవుడి మీద ఎంతో నమ్మకం ఉంటుంది. దేవుని ఆరాధనలో వీరికి చాలా విశ్వాసం ఉంటుంది. ఇక ఈ పిల్లలు దేవుని పట్ల దేవుని పూజించటంలో చాలా సమయాన్ని తీసుకుంటారు. అలాగే వారి జీవితంలో విజయం సాధించడానికి లేదా వారి భవిష్యత్తును నిర్మించుకోవటానికి ఎప్పుడు కూడా తప్పుడు నిర్ణయాలు లేదా తప్పుడు మార్గాలను అస్సలు ఆసరాగా తీసుకోరు. ఎప్పుడు కూడా ఈ పిల్లలు అధర్మ మార్గంలో నడవరు. అంటే ఈ పిల్లలు ఎప్పుడు కూడా ధర్మ మార్గంలోనే నడుస్తూ వారి లక్ష్యాలను చేరుకొని విజయాలను సాధిస్తారు. వారితో పాటు తమ కుటుంబ సభ్యులను కూడా చాలా జాగ్రత్తగా సౌకర్యవంతంగా చూసుకుంటారు. కాబట్టి ఈ పిల్లలు తమ కుటుంబ సభ్యులను కూడా తమతో పాటే ఉండాలి అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటి పిల్లల జీవితంలో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, చెడు పరిస్థితులు వచ్చినా కూడా ఆ సమయంలో దేవుని ఆశీర్వాద బలం ఎల్లప్పుడూ వీరి మీదే ఉంటుంది. దీంతో వారు చాలా త్వరగా ఆ సమస్యల నుంచి బయటపడి ఆ కష్టాలను అధిగమించగలరు. అంతేకాదు, ఈ నెలలో పుట్టిన పిల్లలు స్వతహాగాని ఎంతో తెలివైన వారు. ఫ్రెండ్స్, ఇక నవంబర్ మరియు డిసెంబర్ నెలలో పుట్టిన పిల్లలు ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటారు అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు కదా. అచ్చంగా ఈ పిల్లల ఆలోచనలు కూడా అదే విధంగా ఉంటాయి. ఎందుకంటే ఈ పిల్లలు ఇతరుల బాధను కానీ వారి భావాలను కానీ చాలా వేగంగా అర్థం చేసుకోగలరు. ఎవరైనా బాధపడుతూ ఉంటే వారి బాధలను వీరు అర్థం చేసుకోవటం మాత్రమే కాదు, వారు చేయాలి అనుకునే నిర్ణయాల మీద కానీ ఆలోచనలో కానీ ఎప్పుడూ స్థిరంగా ఉంటారు. ముఖ్యంగా నవంబర్ మరియు డిసెంబర్ నెలలో పుట్టిన పిల్లలు కేవలం తమ కుటుంబ సభ్యులు కుటుంబం గురించి మాత్రమే కాదు, దేశం గురించి కూడా ఆలోచిస్తారు. వీరిలో దేశభక్తి భావన ఎక్కువగా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే వీరు నిజమైన దేశభక్తులు. వారు దేశాభిమానం కోసం ఎక్కువ భావాలను కలిగి ఉంటారు. అదేవిధంగా వారి శక్తిని కూడా దేశ శ్రేయస్సు కోసం పూర్తిగా వాడాలి అనుకుంటారు. అందుకే ఎల్లప్పుడూ కూడా ఇతరులకు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే ఈ పిల్లల జీవితంలో ఇబ్బందులు ఉన్నా, వారికి కూడా చెడు సమయం వచ్చినా కూడా అటువంటి సమయంలో కూడా ఇతరులకు సహాయం చేయాలని చూస్తారు. వారి సహజ సిద్ధంగానే అటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వారి నిర్ణయాలను స్థిరంగా ఉంచుకుంటారు. దీంతో వారు వారి జీవితంలో వచ్చిన కష్టాల నుండి కూడా సులభంగా బయటపడగలరు. అంతేకాకుండా ఈ పిల్లలు వారి తల్లిదండ్రులకు సేవ చేయడానికి కూడా అస్సలు వెనుకాడరు. ఎందుకంటే తల్లిదండ్రులకు సేవ చేయటం వారి ఆశీర్వాదంగా భావిస్తారు. కాబట్టి ఫ్రెండ్స్, ఏ నెలలో పుట్టిన పిల్లలు ఎటువంటి జ్ఞానాన్ని బుద్ధిని కలిగి ఉంటారో మీకు అర్థమైంది కదా.
మరి ఈ సమాచారం కనుక మీకు నచ్చితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి.